మిథున దేవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను కనపడకపోయేసరికి దేవ ఎంత బాధపడుతుంటాడో, దేవాని ఎంతమంది ఎన్నెన్ని మాటలు అంటూ ఉంటారో, దేవానే నేను కనపడకుండా పోవడానికి కారణం అంటూ తనని బ్లేమ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఎలా తట్టుకొని ఉంటున్నాడో ఏమో అనేది అనుకుంటూ ఉంటుంది. అయితే యష్మి దేవ విషయంలో ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిందనమాట. దేవ ప్రేమను అర్థం చేసుకుంది. తన నిజాయితీని అర్థం చేసుకుంది. మిథున అంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో తన బాధ ద్వారా మొత్తం కళ్ళారా చూసి ఒక నిర్ణయానికొచ్చి దేవాన్ని విడుదల చేస్తుంది. 24 గంటల్లో మిథునని తీసుకొని వస్తాను, కాపాడుతానని చెప్పాడు కదా దేవ. ఆ మాటలు ఒకవేళ అబద్ధమైతే ఏం చేస్తారు మేడం అని పక్క కానిస్టేబుల్స్ అడిగితే, లేదయ్యా, ఆయన కళ్ళలోని నిజాయితీని చూశాను, మిథున మీదున్న ప్రేమను చూశాను. ఖచ్చితంగా మిథునను కాపాడుకుంటాడు. వాళ్ళిద్దరిది నిజమైన ప్రేమ బంధం, తాళి బంధం అనైతే చెప్తుందనమాట. మిథునేమో దేవ ఏం చేస్తున్నాడో, దేవాకి నేను ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నానని తెలుసో లేదో, నా కోసం వెతుకుతున్నాడేమో, ఎంత ఇబ్బంది పడుతున్నాడో అన్నట్టుగా మిథున బాధపడుతూ ఉంటుంది.